పాకిస్తాన్ భారీ సంక్షోభంలో పడేటటువంటి సందర్భంలో కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎలాగా ఓ పక్కన సింధు బ్యాచి, ఇంకో పక్కన తాలిబన్లు, ఇంకో పక్కన ఎవరైతే బెలూచ్ రెబల్స్ ఇంతమంది ఫైట్ చేస్తున్నప్పుడు భారత్ని రెచ్చగొట్టి భారత్ చేత 4 దెబ్బలు వేయించుకుని అప్పుడు ఏదో సాధించామని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రజల్ని నమ్మించి పాకిస్తాన్ సైన్యం ఏదో విజయం సాధించినట్టుగా పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళ జూనియర్ అధికారులకే సీన్ అర్థమైపోయింది. భారత్ దాడులు చేయడం ప్రారంభించగానే పారిపోయినటువంటి సీనియర్లను చూశారు. మసీదుల్లో తలదాచుకున్న వాళ్ళు, ఇళ్లకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, పెళ్ళాం బిడ్డల్ని విదేశాలకు పంపించేసిన వాళ్ళు, వీళ్ళందరినీ చూశారు. అదే సందర్భంలో ఆసిఫ్ మునీర్ చెప్తున్న అబద్ధాలు చూస్తున్నారు. దాంతో ఆసిఫ్ మునీరే ఈ మొత్తం మోసానికి కారణం పాకిస్తాన్ ప్రజల్ని అని గ్రహించినటువంటి జూనియర్ ఆఫీసర్లు తాజాగా ఒక లేఖ రాశారు. ఏకంగా సైన్యంలో ఒక తిరుగుబాటు అనమాట ఇది. ఫెయిల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ని తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజలని చెప్పుకొచ్చారు. ట్రూప్ మొరల్ భారీగా దెబ్బతింది, ఆల్ టైమ్ లోకి దిగజారిపోయింది. కేవలం అబద్ధ ప్రచారంతో బ్రతికేస్తున్నాడు ఆసిఫ్ మునీర్ అని. ఈ వర్గం వాస్తవంగా సున్నీ వర్గానికి సంబంధించినటువంటి జూనియర్ అధికారులు అనమాట. ఆసిఫ్ మునీర్ అబద్ధాన్ని బయట పెడుతున్నటువంటి వాళ్ళు.